హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మటన్ కర్రీ అండి. గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ హీట్ చేసి అందుపైన లవంగాలు, చెక్క, యాలుక్క ఒకటి వేసి వేయించుకోవాలి. అది లవంగాలు కొంచెం ఉబ్బుకొని వస్తాయండి. ఇలా మనం కొంచెం హీట్ అయిన వెంటనే కొంచెం ఉబ్బిపోతాయి అన్నమాట లవంగాలు. అంతగా వచ్చే వరకు మనం అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లవంగాలు కొంచెం ఉబ్బిపోతాయండి. ఇలా పెనం మీద కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత మనం పక్కన ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకున్న వాటిని మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా దంచుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో గ్రైండ్ చేశాను. నేనైతే మిక్సీ జార్లో వేసి మసాలాతో పాటు మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో వేసి అందులోనే కొన్ని వెల్లుల్లి, అందులోకి కొత్తిమీర మిక్సీ పట్టేసుకోవాలి. అలా తర్వాత పెనం మీద జీలకర్ర, మిరియాలు వేసి అవి కూడా లైట్గా రోస్ట్ చేసుకొని, అవి మాడిపోతాయండి చూసుకొని కింద మంట చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి అరోమా స్మెల్ వస్తుందండి ఇందులో మటన్ కర్రీకి. కర్రీ మంచి టేస్ట్తో కూడా ఉంటుంది. అవి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అందులోనే కొంచెం కొబ్బరి పొడి, నా దగ్గర నేను వెల్లుల్లి, కారము, కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టేసుకున్న పొడి ఉంటే వేసేసుకున్నాను. కొబ్బరి, ఎల్లిపాయ, కొంచెం కారం వేసి మిక్సీ పట్టుకున్నది ఉంటే కొబ్బరి వేసుకుంటున్నాను. వేసిన కావాలంటే డైరెక్ట్ కొంచెం కొబ్బరి పొడి వేయచ్చు. ఇందులోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం. అందులోనే కొంచెం ధనియా పౌడర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అందులోనే అల్లం, టమాటో, ఆనియన్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, తర్వాత మనం కట్ చేసి అవి చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మటన్ అందులో వేసేసుకోవాలి. చిటపటలాడుతుండగా నేనైతే ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి. 1/2 kg మటన్ అందులోనే కొంచెం కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. దీన్ని పసుపు, ఉప్పు వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 6 to 7 minutes అందులోనే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి. మీట్లోని మనం 6 to 7 minutes ఉడికించుకోవాలి. బయటకు వచ్చేస్తాయి. అలా ఉడుకుతూనే ఒక 6 to 7 minutes కుక్ చేయండి.
ఇలా 6 to 7 minutes కుక్ చేసిన తర్వాత మనం 6 to 7 minutes తర్వాత ఈ పేస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని ఇందులోనే కారం నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. వేసి కలుపుకోవాలి. హాఫ్ కేజీ మటన్కి నేనైతే మిషన్ పట్టించి ఎండుమిరపకాయలు మిషన్ పట్టించిన కారం పొడి తీసుకున్నానండి. అది 1.5 స్పూన్ వేసాను. అందులోనే ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను. గ్రేవీ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు 1 గ్లాస్ ఎనఫ్. 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ మేము రైస్లోకి తింటాము అని అనుకునే వాళ్ళైతే కొంచెం గ్రేవీగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 6 to 7 విజిల్స్ రానిద్దాం. ఆ కుక్కర్కి మూత పెట్టేసి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు 8 విజిల్స్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇది 6 to 7 విజిల్స్ తర్వాత మీకు చూపిస్తాను మటన్ కర్రీ ఎలా ఉంటుంది. గ్రేవీగా సూపర్ టేస్ట్తో భలే ఉంటుంది. చూపిస్తానండి మీకు. కర్రీ ఎలా ఉందో, గ్రేవీగా చక్కగా ఎలా ఉందో చూపిస్తాను. 6 to 7 విజిల్స్ తర్వాత మటన్ కర్రీ ఈజ్ రెడీ. Thanks for watching. Please do subscribe, like, share, comment.